దయచేసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ వీడియో చూడండి. అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది? ముందుగా మన విజనరీ లీడర్ సీబీఎన్ గారు ఏం చేశారో చూద్దాం. సార్, స్టేట్ డివైడ్ అయిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తిరుపతిలో మీటింగ్ పెట్టి స్టేట్‌ని నెక్స్ట్ లెవెల్‌లో డెవలప్ చేస్తా ఉన్నారు. మోడీ గారైతే ఢిల్లీని మించిన రాజధాని కడతా ఉన్నారు. ఇలా అరచేతిలో వైకుంఠం చూపించి డివైడ్ అయిన స్టేట్‌కి ఫస్ట్ సీఎంగా మీరే అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి. The Government of India granted site clearance to Government of Andhra Pradesh in January 2016 for development of Bhogapuram Greenfield Airport. Subsequently, in principle, approval for the project was given by Government of India to Government of AP in October 2016. 2019లో ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసాం. సార్, మీకు 2015లో ఎయిర్పోర్ట్ కట్టాలనే ఆలోచన వచ్చింది. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మీరు శంకుస్థాపన చేసిందేమో 2019లో. 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది సార్ శంకుస్థాపన చేయడానికి? 2017 మొత్తం భూములు కలెక్ట్ చేస్తున్నాం, రైతులు భూములు ఇవ్వట్లేదు, జగన్ రెచ్చగొడుతున్నాడు అని చెప్పి గడిపేశారు. గెలిచినప్పుడేమో ఆంధ్రాకి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు చాలు, దాంతోనే డెవలప్ చేస్తా ఉన్నారు. తర్వాత 2018లో మళ్ళా మీరే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని బ్లాక్ షర్ట్ వేసుకొని అసెంబ్లీలోకి వచ్చి శివతాండవం చేసి బీజేపీతో విడిపోతున్నామని ప్రకటించి కట్టాల్సిన ప్రాజెక్టులన్నీ అటకెక్కిచ్చారు. తర్వాత 2019 ఎలక్షన్లు. అదేంటో ఎలక్షన్లు అంటే రాజకీయ నాయకులందరికీ ఇచ్చిన హామీలు, కట్టాల్సిన ప్రాజెక్టులు గుర్తొచ్చేస్తాయి. ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి 2019 ఫిబ్రవరిలో హడావిడిగా ఇంకా ఎలక్షన్ కూడా పెడతారనగా సడన్ గా శంకుస్థాపన చేసినారు. సరే, తర్వాత ఎలక్షన్లో జగన్ గారు గెలిచారు. ఓకే, మీరు చెప్పినట్టు ఆయన 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ గురించి పట్టించుకోవాలా. మళ్ళీ 2024లో మీరేగా సార్ అధికారంలోకి వచ్చిందా? మళ్ళీ మీరు మోడీ గారు కలిసిపోయారు. అంటే 2019లో రాని ప్రత్యేక హోదా 2024లో వచ్చేసిందా సార్? అప్పుడు సపోర్ట్ చేయని మోడీ గారు ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారు సార్? ముందేమో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మోడీ గారు మీతోనే ఉన్నారు. అప్పుడేమో 5 సంవత్సరాల్లో కట్ల, ఇప్పుడు మాత్రం 2 సంవత్సరాల్లో కట్టేసినారు ఎయిర్పోర్ట్. అయినా మేం కట్టాం, మా పార్టీ కట్టింది అంటారేం సార్? మీరేదో మీ డబ్బులతోనో మీ పార్టీ ఫండ్తోనో కట్టినట్ట? కట్టింది ప్రజల డబ్బులతోనే కదా. ఇదే రేంజ్లో జగన్ గారు చేసింది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.